పబ్లిక్ ఎట్లుర్రు ముందుగా అందరికీ జనార్దులు ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో పాలు చూసొద్దాం బారి. ఈ కార్ రేస్ స్కీమ్ లా సోమవారం నాడు విచారణకు హాజరైంది కేటీఆర్. ఆయన లాయర్ నెంట పెట్టుకుని వచ్చిండట. ఇక కేటీఆర్ విచారణకు వస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు అడావిడి మస్తు చేసిర్రట. పార్టీ ఆఫీస్ కు అందరు రావాలని ముందుగానే ఆదేశాలు ఇచ్చారట. ఇక పార్టీ కార్యకర్తలు చాలా మంది పార్టీ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తుర్రట. చేనేత రంగానికి చేయూతనిస్తాంది రేవంత్ సర్కారు. ఆగస్టు 15 రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 చీరలు పంపిణీ చేస్తారట. ఇందుకు సంబంధించి 1,30,00,000 చీరల్ని నేసే బాధ్యతని మన సిరిసిల్ల నేతన్నలకు అప్పగించిందట సర్కారు. దీంతో ప్రస్తుతం ఉన్న 5,000 సాంచాలు సరిపోక మరో 11,000 సాంచాలను సర్కారు ఆర్డర్ ఇయ్యాల్సి వచ్చిందటల్లు. దీంతో సంతోషంగా 2 షిఫ్టుల్లా చీరలు నెత్తుర్రు మన నేతన్నలు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ప్రైమరీ స్కూళ్ల ఏ ఎడ్యుకేషన్ అమలు చేస్తారట. ఇందుకోసం రేవంత్ రెడ్డి సర్కారు 6 స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం కూడా చేసుకుందట. నందన్ నీలేఖన ఆధ్వర్యంలోని ఏక్ స్టెప్ కూడా ఇందులో ఉందట. ఈ 6 సంస్థల ద్వారా ఇంగ్లీషు, లెక్కలతో పాటు ఏఐ విద్య, గదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా అందిస్తారట. కొత్త పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులకు కూడా రైతు భరోసా ఇయ్యనుంది రేవంత్ సర్కారు. కొత్త పాస్ పుస్తకాలు తీసుకునేవారు రైతు భరోసా కోసం జూన్ 20లోగా అప్లై చేసుకోవాలన్నట. గతేడాది 27,000 మందికి కొత్తగా రైతు భరోసా అందించిర్రట. ఈ ఏడాది కూడా 1,43,00,000 మందికి రైతు భరోసా అందించనుంది రేవంత్ అన్న సర్కారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీల రైతులతో ముఖాముఖి నిర్వహించనుండట. ఈ సీజన్ లో ఏ పంటలు సాగు చేయాలని చెప్పడంతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై కూడా శాస్త్రవేత్తలు మన రైతన్నలకు సలహాలు ఇస్తారట. దాదాపు 1,560 రైతు వేదిక కేంద్రాల్లో లైవ్ కవరేజ్ కూడా ఇయ్యనుందట తెలంగాణ ప్రభుత్వం. ఇక మహానగర పరిధిలో వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో డిఆర్ఎఫ్ సేవలు అందించేందుకు మాజీ సైనికులను వినియోగించుకుందట హైడ్రా. ఇప్పటికే 90 మందిని ఎంపిక చేసిర్రట. విపత్తు సమయాల్లో డిఆర్ఎఫ్ సేవలకు వారిని వినియోగించుకోవడంతో పాటు సాధారణ సమయాల్లో హైడ్రా ఆధ్వర్యంలో జరిగే చెరువుల ఆక్రమణ తొలగింపు, నీటి వనరుల రక్షణ చర్యలకు మార్షల్స్ గా వాళ్ళు వ్యవహరించబోతుర్రట. ఈ ఇయాల్టి తెలంగాణలోని ముచ్చట్లు. మళ్ళా రేపు మరిన్ని ముచ్చట్లతో కలుసుకుందాం. అంతవరకు ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.